జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన ఆ నేత 2014 నుండి 2019 వరకు టీడీపీలో తన హావా కొనసాగించారు. 2019లో వైసీపీ సర్కార్ అధికారంలోకి రావడంతో టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ కండువ కప్పుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో తిరిగి సొంత గూటికి చేరాలి అన్న ఆ నేత ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో కూటమిలో భాగస్వామ్యమైన జనసేన గూటికి చేరనున్నారు అంటూ వార్తలు చక్కెరలు కొడుతున్నాయి. ఇంతకు ఎవరా నేత, ఏంటా కథ ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లాలో ఆయన ఓ ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్థికంగా బలమైన నేత. తన రాజకీయ అరంగేట్రం టీడీపీ నుండే ప్రారంభమైంది. టీడీపీలో చేరిన కొద్ది రోజులకే అధినేత చంద్రబాబుతో బాగా దగ్గరయ్యారు. సౌమ్యుడిగా పేరు ఉండటం, దీంతో టీడీపీ పార్టీలో పదవులకు ఆయనకు డోకా లేకుండా పోయింది. శ్రీశైలం దేవస్థానం చైర్మన్, ఎమ్మెల్సీ, పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్, ఇలా పార్టీలో ఏదో ఒక పదవిలో ఉండేవారు. ఆయనే సిద్ధా రాఘవరావు. 2014 ఎన్నికల్లో దర్శి నుండి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో 2014 చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. కీలకమైన మంత్రిత్వ శాఖలో టీడీపీ పార్టీలో తన హావా కొనసాగించారు సిద్ధా రాఘవరావు. మారిన రాజకీయ పరిణామాలతో 2019 ఎన్నికల్లో ఒంగోలు నుండి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఓటమి పాలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలివిచ్చింది. 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. 2019లో రాష్ట్రంలో వైసీపీ సర్కార్ కొలువు తీరింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు టీడీపీలో మంత్రి పదవితో పాటు పలు పదవులు అనుభవించిన సిద్ధా రాఘవరావు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ పార్టీలో చేరాడనే గాని ఎటువంటి పదవి దక్కలేదు. ఈలోపు 2024 ఎన్నికలు వచ్చాయి. దర్శి నుండి ఎమ్మెల్యే సీటు కావాలన్న సిద్ధాను కాదని వైసీపీ అధినేత జగన్ అక్కడ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించారు. సిద్ధాను ఒంగోలు, అద్దంకి, మార్కాపురంలో ఎక్కడి నుండైనా పోటీ చేయమన్నారు. కానీ సిద్ధా దర్శి నుండి కాకుండా మరి ఎక్కడి నుండి నేను పోటీ చేయలేను అన్నారు. 2024 ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 164 స్థానాల్లో రికార్డు మెజార్టీలతో కూటమి ప్రభుత్వం విజయం సాధించగా వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సిద్ధా రాఘవరావు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. తిరిగి తన సొంత గూడు టీడీపీలోకి రావడానికి ప్రయత్నించగా ఇక్కడ డోర్స్ క్లోజ్ అన్నారు. విజయవాడ వరదల సమయంలో తన సోదరులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సిద్ధా కొంత విరాళం కూడా అందించారు. దీంతో సిద్ధా టీడీపీ గూటికి వస్తున్నారు అనుకున్నారు అంతా. కానీ సిద్ధా టీడీపీలో చేరటానికి అధినేత చంద్రబాబు కొంత సుముఖంగా ఉన్న యువనేత లోకేష్ మాత్రం సస్యమేరా అనటంతో గతంలో తన హావా కొనసాగిన టీడీపీలోకి నో ఎంట్రీ బోర్డు కనపడటంతో ఇప్పుడు కూటమిలో భాగస్వామ్యమైన జనసేన పార్టీలోకి సిద్ధా చేరనున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి బాలినేని సైతం ఇటీవల జనసేన గూటికి చేరిన విషయం తెలిసిందే. గతంలో సిద్ధాను వైసీపీ గూటికి చేర్చింది కూడా బాలినేనే. ఇప్పుడు బాలినేని ద్వారానే జనసేన గూటికి చేరనున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్థికంగా బలమైన నేత, ఆర్య సామాజిక వర్గం, సౌమ్యుడిగా పేరుండటంతో జనసేన నేతలు కూడా సిద్ధా రాకను ఆహ్వానిస్తున్నారు అంటూ వినపడుతుంది. చూద్దాం మరి సిద్ధా ఏ పార్టీ కండువా భుజాన వేసుకోనున్నాడో కొద్ది రోజుల్లో తేలనుంది.